Great, welcome back to another vlog. Good morning from Madhapur, typical Madhapur. All set to go for college. 2 days in the college, మళ్ళీ వెళ్ళబట్టి బ్లాగ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎగ్జామ్స్ కదా, మన వాళ్ళు ఫుల్ టెన్షన్స్తో ఉన్నారు. ఈరోజు లైట్ ఎగ్జామ్స్, సో ఐల్ మేక్ సమ్ వీడియోస్ కంటెంట్ చేద్దాం. అండ్ ప్రజెంట్ అయితే నేను ఆల్ సెట్ టు గో. హుడీ వేసుకున్నా, చలి చంపి కొడుతుంది. అండ్ బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా అయితే ఫుల్ చలి అనమాట. ఈరోజు మన బెండింగానికి అయితే ఫుల్ స్లీపీ ఉందంట. సో నువ్వే డ్రైవ్ చేయ భయ్యా అన్నాడు. సో ఐఎమ్ ఆల్ సెట్ టు గో. అండ్ బిఫోర్ దట్ ఐ వాంట్ టు షో వన్ థింగ్. నాకు 2 days బ్యాక్ ఏమో నా ఫ్రెండ్స్ లైక్ కుకింగ్ వీడియోస్ చేస్తున్నావు కదా, ఏమంటారు క్యారెట్ హల్వా చేసి పెట్టు మాకు అని చెప్పారు. సో క్యారెట్స్ ఆర్డర్ పెట్టాను బ్లింకిట్లో. అండ్ వాట్ ఐ గాట్ ఐ షో యూ. ఆల్రైట్ గైస్, లెట్ మీ షో యూ వాట్ ఐ గాట్ ఫ్రమ్ బ్లింకిట్. This is the Blinkit cover. కాదు బ్రో, ఇంకోసారి ఆర్డర్ పెట్టేట బాగుంటుంది కదా. దిస్ ద బ్లింకిట్ కవర్. నీదే లిటరలీ జస్ట్ పెయిడ్ 55 rupees and got refund of 55. We got 1, 2, 3, 4 units of carrots for just 55. And యాక్చువల్గా ఫస్ట్ ఇలాంటిది ఒకటి పెట్టాడు, ఇదే అనుకోండి, ఇది పెట్టేశాడు. మొత్తం క్యారెట్స్ మొత్తం స్పాయిలేజ్ అవి ఉన్నాయని పెట్టేసి రిటర్న్ పెట్టాం. యాక్చువల్గా వాళ్ళు ఏం చేయాలి, వచ్చేసి ఇవి రిటర్న్ తీసుకొని ఫ్రెష్ ఇచ్చేసి వెళ్ళిపోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాడు సేమ్ ఇలాంటివి తీసుకొచ్చాడు. బట్ ఏమంటే రిటర్న్ తీసుకోలేదు, అవి మా దగ్గరే పెట్టిపోయాడు. నేను మళ్ళీ ఫోటో పెట్టి లైక్ గెట్ హెల్ప్ అని ఉంటుంది కదా, అందులో ఫోటో పెట్టి వాళ్ళకి లైక్ మళ్ళీ ఇలా పెట్టాను, ఐ గాట్ సేమ్ స్పాయిలేజ్ ఐటమ్స్ అని. మళ్ళీ పంపించారు, మళ్ళీ అలానే వచ్చినాయి. మళ్ళీ ఫోటో పెట్టిన, అలా 4 times చూడండి, లిటరలీ 4 times అలానే వచ్చినాయి. కానీ నేనైతే బయట నుంచి క్యారెట్స్ తీసుకొని వచ్చేసి క్యారెట్ హల్వా చేశాను. నిన్న నేను నైట్ చేశాను అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్ అండ్ వాళ్ళ రియాక్షన్ బాగుందో లేదో. ఐడి కార్డు దొబ్బేశారు, ఎగ్జామ్ రాయనిక లేదు. నాతో లెటర్ రాపించేసుకొని హెచ్ఓడి సార్తో సైన్ చేయించినాము. ఇప్పుడు పోయి ఎగ్జామ్ రాయాలి. ఏమి రాయని ఎగ్జామ్కి అలాగే హాల్ టికెట్, ఇది హాల్ టికెట్ అట. ఐడి కార్డు ఈయనకాడనే ఉందని నాకు డౌట్, ఇవ్వకున్నాడు అంతే. నిన్న ఈవినింగ్ దాకా నా దగ్గరే ఉంది. ఈవినింగ్ దొబ్బేశాడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. దొబ్బే లేదు, బట్ ఐ లాస్ట్ ఇట్. ఐ డోంట్ నో వేర్ ఐ లాస్ట్ ఇట్. ఆంటీ తీసుకునేదట. 2 hours later. నీ బాధ వద్దా, వద్దు నీ ఇష్టం. ఏం లేదు ఇక్కడ, ఏం లేదు ఇక్కడ. కష్టపడి చేస్తాను నిన్న నేనే. టేస్ట్ ఎలా ఉందో చెప్పు మేడం. మొత్తం తినే, ఆ పిల్ల వస్తే ఆ పిల్లకి ఏమి ఇవ్వద్దు, తిను. బాగుందా టేస్ట్? థ్యాంక్ యూ. ఇంతసేపు నుంచి వీళ్ళు వస్తుంటే రాకుంది, దొబ్బి తినేకి వస్తుంది చూడు. ఇప్పుడు అదో ఉలుక్కుంటూ వస్తుంది చూడు, అదో వస్తుంది చూడు. ఆ పాపకి ఇవ్వద్దు, ఆ పిల్ల స్పూన్ పట్టుకొని వస్తుంది. నీకు తేలే, ఆ పాపకు ఒకటే తెచ్చా. అదో అది నీకోసం బాక్స్. అది చెప్పు ఏం కావాలా? పిలిచినప్పుడు రారా మళ్ళా?
తినిపో 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 రేఖ బాగుంది కదా రేఖ టేస్ట్ సూపర్ ఉంది తిను తిను कैसा है अच्छा है वेरी गुड ఓకే గైస్ ఏం బ్రో 30 రూపాయల లేవు నీ కాడ కూడా లేవు కదరా 3 రూపాయలు ఎంత అదియా 3 రూపీస్ తీసుకో పండగ తీసుకో కాదు ఎట్లుందంటే చెప్తే బాగుంది నేను చెప్తా విను. ఇప్పుడు గుంపుగా పందులు ఉంటుందా అక్కడ వచ్చి అన్నం పెడితే ఎలా ఉంటుంది ఆ? ఆల్మండ్ ఆ, తి- నేను వ్లాగ్ చేస్తాను ఆ, చెయ్యి హాయ్ గాయ్స్ వెల్కమ్ టు సాగా వ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సాగా వ్లాగ్స్ చూడండి గైస్ ఇంకా రాలేదు గైస్ మన ఐడి కార్డ్ ప్రెజెంట్ దీంతో బతుకుతున్నాం ఏ సెకండ్ ఏమంటారు డూప్లికేట్ ఐడి కార్డ్ తీసుకోవచ్చంట కదా ఎవరు 220 రూపీస్ ఆ. అప్రాక్సిమేట్ 1 మంత్ పడుతుంది 1 మంతా గైస్ గైస్ నేను కూడా ఐడి పోగొట్టుకున్నా 220 రూపీస్ కట్టి కొత్త ఐడి నీది కొత్త పాత దొరకలేదా అది కాదు గైస్ కొత్త ఐడి కార్డ్ గైస్ ఇలా పెట్టేసుకుంటాను ఇలా పెట్టేసుకొని కూర్చుంటా ఏ అసలు సైదా సార్ చూడలే సైదా సార్ వచ్చినప్పుడే నేను మోసి సైదా సార్ చూడండి గైస్